తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి వ్రాయబడిన కొన్ని సంగతులు వరుసగా చదువుతున్నాను. చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను యేసును వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో, గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు ప్రత్యమ్రానికే ఎలాగూ చేసిన ఎడల ఎండిదానికి ఏమి చేయుదురో అని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ శిక్షకు అప్పగించబడి సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల గుండా ఆయన గొల్గొతాకి ప్రయాణమే వెళుతున్నప్పుడు, ఆ సమయంలో ఒకనొక సందర్భంలో ఆయన తడబడి కింద పడిపోయాడని చెప్తారు. రాసున్న మాట అయితే కనుక యేసు ప్రభువారు అప్పటికే చాలా అలిసిపోయి ఉన్నారు కదా. రాత్రంతా నిలువుగాల మీద నుంచున్నారు. 40 కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో అవమానాలు, ఎంతో హేళనలు, పిడిగుద్దులు తిన్నారు. చెంప దెబ్బలు తిన్నాడు ఆయన. వెంట్రుకలు పెరిగేశారు. నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఒక్కలా కాదు, ఒక మనిషిని ఎన్ని విధాలుగా హింసించవచ్చో అన్ని విధాలుగా హింసించారు. చివరికి మళ్ళా భుజం మీద అయితే కనుక ఆ సిలువను, భారమైన మ్రానును అయితే కనుక పెట్టారు. ఎప్పుడైతే ఈ మ్రానును మోసుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళాలి, భుజమే పెట్టుకుని తాను శిక్షని, అంటే పాప భారం కింద లెక్క, ఆ భారాన్ని, సిలువ భారాన్ని మోసుకుంటూ లాక్కుంటూ యేసుప్రభువు వెళుతుంటే ఓ సందర్భంలో ఆయన పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో యెరూషలేము కుమార్తెలందరూ కూడా యేసుప్రభువు పడుతున్న బాధను చూసి ఆ బాధతో అయితే కనుక వాళ్ళు ఏడవటం ప్రారంభించారట. వారు ఏడవటం ప్రారంభిస్తే కనుక అప్పుడు యేసుప్రభువు వారు వారిని చూసి పలికిన పలుకు. ఈరోజు మనకు కూడా ఏంటంటే చాలా సందర్భాల్లో యేసుప్రభువు వారు చనిపోయారు అనేది వాస్తవం. అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన శ్రమపడ్డాడు, శోధించబడ్డాడు, నలగొట్టబడ్డాడు, చివరికి సిలువరానికైతే కనుక కొట్టబడ్డాడు, పక్కలో బల్లెపూడి పొడిపించుకున్నాడు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, చివరికి చనిపోయి సమాధిలో కూడా పెట్టబడ్డాడు. అయిపోయింది ఆ రోజే. ఆ రోజులోనే మూడవ దినాన్ని ఆయన తిరిగి లేచాడు. సజీవుడిగా తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు సజీవుడే తప్ప మృతుడు కాదు. ఆయన జీవితంలో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు జరిగిన దాన్ని బట్టి యేసును చూసి మనం ఏడవక్కర్లా. ఎందుకంటే యేసు జీవితం ఆల్రెడీ ఏమన్నా అక్కడ పరిసమాప్తం అయిపోయింది. శుభసూచకంగా అయితే కనుక శుభంగా అటు కూడా పడిపోయింది. అంటే అర్థం ఏంటి? ఆయన చేసిన పనికి దేవుడు తిరిగి ఆయన్ని లేపి పరలోకమందున దేవుని సింహాసనం మీద ఆయనతో కూర్చోపెట్టుకున్నాడు. వెళ్ళిపోయాడు యేసు ప్రభువారు. ఆయన విజయం సాధించి వెళ్ళిపోయాడు. ఓడిపోయి హీనంగా అయితే కనుక ఉండిపోలేదు. ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోలేదు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కథ అయితే కనుక సుఖాంతం అయిపోయింది. సమాప్తమే కాదు, సుఖాంతం అయిపోయిన కథ ఇప్పుడు మనం చదువుతున్నది అయితే కనుక యేసు ప్రభువారు అప్పటికి. కానీ ఈరోజు ఒకవేళ కనుక ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మనం మాట్లాడుకున్నాం అనుకుంటే కారణం యేసు ప్రభువుకు జరిగిన దాన్ని బట్టి మన ఏడవటం కోసం కాదండి. యేసు ప్రభువుకి అలా జరిగింది అంటే ఒక నీతికి నిలబడితే, ఎవరైనా కానీ దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించడానికి ప్రయత్నిస్తే దుష్టుని యందున్న లోకం, ఎందుకంటే దేవుని మాటకు లోబడిన లోకం, దేవుని యందున్న వారికి ఎలాంటి శిక్ష వేస్తుందో తెలుసుకోవడం కోసం ఆ రోజు యేసు ప్రభువు నీతికి నిలబడినందుకు గాను దుర్మార్గంలోని ఆ మనుషులు అయితే కనుక దుర్మార్గులు అనుకున్న ఆ మనుషులు, దుష్టత్వంలో ఉన్న నాటి సమాజం యేసు ప్రభుని చంపేసింది. అంటే నిజమాడితే కనుక చంపేస్తారా? సత్యాన్ని అనుసరిస్తే చంపేస్తారా? ఒకవేళ కనుక వారితో పాటు మీ అలవాట్లు నాకు వద్దు అంటే కనుక చంపేస్తారా? ఒక అతను బాగా మందు తాగుతున్నారు, నేను తాకనండి, అది వద్దు, దాంట్లో దుర్వ్యాపారం ఉందని దేవుడు చెప్పాడు. అది త్రాగటం వల్ల మనకు మనం హాని చేసుకోవటం, మన ఆరోగ్యాలు చెడిపోవటం ఒకటి. రెండోది, మనం కట్టుకున్న వాళ్ళు దుఃఖిస్తారు, మన పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, దానిని బట్టి మన తల్లిదండ్రులకి అవమానం కలుగుతుంది, మన చేసే పనుల వల్ల చుట్టూ ఉన్న సమాజానికి అయితే హాని కలుగుతుంది. కాబట్టి ఇన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి కనుక నేనైతే కనుక త్రాగను అంటే కనుక ఆ త్రాగే వాళ్ళు అయితే కనుక కొట్టే పరిస్థితి వస్తుందంటే, ఆ పేకాట నేను ఆడను, లేకపోతే కనుక ఆ గుట్కా నేను తినను, లేకపోతే నీ సినిమాకి నేను రాను, లేకపోతే మీ అల్లరి పోకిరి చేష్టల పనులకి నేను రాను అంటే చాలు.
వారి దుర్వ్యాపారం మందు వారితో పాటు పరిగెత్తకపోతున్నందుకు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారట, అబ్బో ఈడు పెద్ద చెప్పొచ్చాడు కదా, ఈడు పెద్ద నీతిమంతుడు తయారాడండి, ఈడు పెద్ద భక్తిపరుడు తయారయ్యాడండి. దేవుడు నమ్ముకున్నవాడు, నీతిగా ఉన్నవాడు వాడు బతుకును మౌనంగానే బతికేస్తాడండి. ఎవరిని ఏమనంటానికి అవకాశం ఉండదు. వాడు దారంటే వాడు పోతాడు, వాడు చేయాలనుకున్న పని చేస్తాడు. వీడు ఉన్నాడో లేదో కూడా మూడో కంటూ కూడా తెలియకుండా బ్రతికేస్తారు. కానీ ఎవరైతే కనుక దుర్వ్యాపారం ముందున్నారు, చేయకుండా పనులు చేస్తున్నారో వారందరికీ తెలుస్తారు. ఇక రోజు ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, పెంట ఉంటుంది కదా, వాడిని తిట్టి వీడిని కొట్టి వీడితో తగులాడి వీడు ఎప్పుడు నలుగురిలో తిరుగుతూ ఉంటాడు. అలా చేయొద్దు, వద్దు బాబు, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అన్న ఈరోజు లోకం ఊరుకోవట్లేదు. ఆ రోజు యేసుప్రభు ఎట్లా జరిగింది అదే. ఆయన ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే దేవుని సన్నిధికి చేరే, పరలోకానికి చేరే మార్గం చెప్పాడు. తన దగ్గర వచ్చిన వారు ఎవరైనా రోగంతో ఉంటే కనుక వారికైతే స్వస్థత చేసి పంపించాడు. ఆకలితో ఉన్న వాడికి భోజనం పెట్టాడు. ఎవరైతే అసహాయులుగా ఉన్నారో వారికి చేతనైతే సహాయం చేశాడు. ఇది యేసుప్రభు వారి దినచర్య. ఆ రోజు ఆయన 3.5 సంవత్సరాల పాటు సువార్త కాలంలో ఆయన చేసిన పని అది. ఆయన వల్ల ఎవరికి హాని లేదు. అందరూ కూడా అయితే కనుక ఆయన పొగిడారు. ఆయన పేరు మారుమ్రోగిపోయింది. రాజులు అనుకున్న వాళ్ళు, గవర్నర్లు అనుకున్నవారు కూడా యేసును చూసేతే కనుక ఆ రబ్బురు పడే పరిస్థితి వచ్చింది. ఎంత గొప్ప పని కదా. మేమేదో ప్రజా సేవకులమని చెప్పు కూడా ఏమీ చేయట్లేదు, మేమేదో ప్రజా అధికారులమని చెప్పు కూడా మేమేమీ చేయట్లేదు. కానీ ఏమీ తెలియకుండా ఒక సామాన్య మానవుడైతే కనుక ఇన్ని విధాలుగా ప్రయోజనకర్తగా ఉన్నాడని అందరూ కూడా ఆ రోజు యేసుప్రభుని పొగుడుతూనే ఉన్నారని. సాక్షాత్ హేరోదు రాజు ఎప్పుడు యేసుప్రభును చూద్దామని ఎదురు చూశాడు. ఇంత చక్కగా బ్రతికిన వాడిని ఎవరు చంపేశారనుకుంటే ఒక్కటే మాట, మేం చేసే పనుల్ని తప్పు పడుతున్నాడు, మాలాగా ఉండమంటే తను ఉండట్లేదు. అంతే కదండి. ఈరోజు లోకంలో ఉన్న పరిస్థితి కూడా అదే. వాళ్ళు చెడిపోయారు కనుక యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటే మమ్మల్ని అయితే తప్పు పడతారు. అంటే వాళ్ళు ఉంటేనే కదా. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, చెప్పొచ్చు. పెద్దోడు బాగా చదువుకుంటూ చిన్నోడు కనుక సరిగా చదవట్లేదు అనుకుంటే మాటికి తల్లిదండ్రులు ఎవరు చూపిస్తారు, ఒరే పెద్దోడిని చూసి నేర్చుకోరా, వాడు ఎంత చక్కగా చదువుతున్నాడు, ఎన్ని మంచి మంచి మార్కులు వస్తున్నాయి కదా, వాడు ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు, నువ్వేంట్రా పోకిరి వేదలో తిరుగుతున్నావు, మీ అన్నని చూసి నేర్చుకో అంటే ఇప్పుడు చిన్నోడికి కోపం వచ్చేస్తుందండి. పెద్దోడికి కోపం వస్తుంది ఒకళ్ళు చిన్నోడు పోలికి పెట్టి మాట్లాడితే. లేదు ఇంటి పక్క వాళ్ళు పిల్లల్ని చూపించి వారు చూడరా వాడు ఎంత చక్కగా చదువుకున్నాడో, మొన్న వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటరా, వాడు చక్కగా ఎంత ముద్దుగా మాట్లాడతాడరా, వాడికి ఎంత గౌరవం ఉంటుందిరా, నువ్వేంట్రా ఇంత పనిహిమలలో ఉన్నావు అని కనుక మనం అన్నాం అనుకోండి, ఆ ఇంటి పక్కడిని చంపేద్దామన్నంత కోపం మన పిల్లలకు వచ్చేది. తమ్ముడిని చంపేద్దాం అనుకుంటాడు ఒకడు, అన్నను చంపేద్దాం అనుకుంటాడు ఒకడు. సృష్టి ప్రారంభం నుంచి ఉంది చెప్పు, అసూయ అంటారు, ఈర్ష్య. ఎందుకంటే ఇక్కడ నాకు లేనిది వేరేవాడు ఉండకూడదు, నాకంటే మిన్నగా ఎవరు బ్రతకూడదు, నా ఇష్టం వచ్చి నేను బ్రతుకుతాను, అయినప్పుడు కూడా అందరికంటే మిన్నగా నేనే ఉండాలనుకునే మనస్తత్వం. బలహీనతలు వదిలిపెట్టుకోరు, వాళ్ళు చేసే దౌర్భాగ్య పనులు మానరు. అయినప్పుడు కూడా ఎదుటివారితో పోల్చూసుకున్నప్పుడు ఒక నేను తక్కువ అవుతానేమో ఉద్దేశంతో అసలు ఎదుటివారే లేకుండా చేసిస్తే పోద్ది కదా. ఆ రోజు కయ్యనైతే కనుక ఏబేల్ని చంపేట్ల ఉద్దేశం కూడా అదే. మా తమ్ముడు లేకపోతే నన్ను తప్పిపట్టేవాడు ఎవడో లేడు కదా, ఇక నేనే ఫైనల్, ఇక తప్పని పరిస్థితిలో దిక్కులేని పరిస్థితిలో దేవుడు నన్నే ఇచ్చిస్తాడు కదని ఉద్దేశంతో తమ్ముడిని చంపేశాడు వాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. 10 మంది చెడిపోయిన వ్యక్తుల మధ్యన ఒక నీతిమంతుడు ఉంటే కనుక ఆ నీతిమంతుని బ్రతికినవారండి. ఒకళ్ళు నువ్వు బ్రతకాలనుకున్న వాళ్ళు బ్రతికినవారు. నేనేం తప్పు చేశానని నువ్వు నెత్తి నోరు కొట్టుకుంటావు. అంటే నేను యథార్థంగా ఉండటం కూడా తప్పేనంటే కనుక వాళ్ళ దృష్టిలో అది తప్పే. అదంటే నేను తాకుండా ఉంటే కనుక తప్పేనంటే తప్పే. మీతో పాటు నేను దొంగతనం చేయకుండా ఉన్నాను కదండి, అది కూడా తప్పే. లోకంలో మనుషులు నువ్వైతే కనుక ఒక మంచి నీతిమంతుడిగా ఉన్నావంటే మెచ్చుకున్నారని మీరు అనుకుంటారా? మీరు ఒక మంచి జీవితం జీవిస్తే ఏ చెడు అలవాట్లు లేకుండా ఎవరికి హాని లేకుండా నువ్వైతే కనుక ఉన్నంతలో నీ కుటుంబాన్ని పట్టుకున్నా లేకపోతే నీ భార్య పిల్లల్ని పట్టుకుని నువ్వు అందంగా జీవిస్తున్నావు అనుకుంటే ఈరోజు 99% ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఓర్చుకోలేరండి. వాళ్ళకి లేనిది నీ దగ్గర ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. పోనీ మీరు తెచ్చుకోండి అంటే కనుక వాళ్ళ బలహీనతను వదిలిపెట్టరు. వాళ్ళ మనసుకు తోచినట్టు బ్రతుకుతారు, కానీ వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ దేవునికి ఇష్టానికి తగినట్టుగా ఉన్నప్పుడే ఒక మంచి జీవితం వస్తుందన్న సంగతి వాళ్ళకి చెప్పినా వాళ్ళు పాటించరు. ఒక నిన్ను చూసి వారలేకపోతే నిన్ను అడ్డు తప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తారు. ఇదే యేసుప్రభు అయితే కనుక ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట. నీ బాధలో నువ్వు ఉందాం అనుకున్నా, నీ బ్రతికేది నువ్వు బ్రతుకుతావు అనుకున్నా వాళ్ళు కుదురుగా ఊరుకోరు. పోనీ నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏదైనా చెప్దామనుకున్నా, వాళ్ళ బ్రతుకులు బాగు చేద్దాం అనుకున్నా పొరపాటును కూడా సహించరు. నీవు కూడా వాళ్ళ వల్లే చెడిపోవాలి. నువ్వు లోకంలో పుట్టే కనుక నువ్వు లోకంలోనే ఉండాలి. నువ్వు మా దగ్గర బ్రతుకుతున్నావు కనుక నువ్వు కూడా మాలాగా ఉండాలనుకుంటున్నారు కదా. ఈరోజు లోకంలో కూడా అదే వచ్చిందండి. నువ్వు ఈ దేశంలో ఉంటే కనుక మాలాగానే నువ్వు జీవించాలి. ఎందుకంటే మేము చెడిపోయాం కనుక నువ్వు కూడా చెడిపోవాలి. మేము కూడా అయితే కనుక చేయకుండా పనులు చేస్తూ అరుపులు కేకలతో ఒక దెయ్యాల్లో తిరుగుతున్నాం కనుక మీరు కూడా తిరగండి అనుకునే మనస్తత్వమే. ఈ చుట్టూ ఉన్న వారికి అయితే కనుక మౌనంగా ఉండటం కుదరదండి.
ఒక మనిషి యథార్థంగా బ్రతకటానికి అయితే కనుక ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజమే అంగీకరించలేని పరిస్థితి. ఆ రోజు యేసు ప్రభువు వారి గురించి కాదు కానీ, ఎక్కడో యెరూషలేము పట్టణంలో జరిగిందని అనుకోదు కానీ, ఇక్కడ కూడా ప్రస్తుతం అలాగే ఉంది. మేము చెడిపోయాం కనుక మీరు కూడా చెడిపోండి. మేము తప్పులు చేస్తున్నాం, దుర్మార్గత్వం, మాలో ప్రేమ లేదు, మా దగ్గర అయితే కనుక ఎప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఎత్తులకు పై ఎత్తులు, నక్క జిత్తులు ఇవన్నీ మేము నేర్చుకున్నాం. మీరు కూడా అలాగే నేర్చుకోవాలి. మీరు కూడా మాలాగానే ఉండాలని అయితే కనుక ఈరోజు ప్రయత్నం. ఉండను అంటే కనుక చంపేస్తారు. ఇది యేసు ప్రభువు వారికి ఆ రోజు శిక్ష విధించడానికి గల కారణం. ఓర్వలేని వారు అసూయ చేత, ఎందుకంటే జడ్జి గారు అయితే కనుక అదే మాట అక్కడ పలికాడు. వీరు అసూయ చేత యేసు ప్రభును అప్పగించుతారన్న సంగతిని పిలాతు అయితే కనుక ఒప్పుకున్నాడు. సో ఇక్కడికి వచ్చేటప్పటికలా యేసు ప్రభుని చూసి, ఏంటి ప్రభువా నీకేం కష్టం ఇది, నువ్వేం తప్పు చేసావు, నువ్వే అందరికీ 10 మందికి సాయం చేసావు కదా, మంచి మాటలే చెప్పావు తప్ప ఎప్పుడూ కూడా పొరపాటు మాట మాట్లాడలేదు కదా, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ దొంగలుగా నువ్వు తయారు చేయలేదు కదా, నిన్ను నమ్ముకున్న వారికి పాప భీతి వచ్చింది కదా, నిన్ను నమ్ముకుని ఎవరు వ్యభిచారులుగానో లేకపోతే నరహంతకుడిగా లేరు కదా, ఆ వ్యభిచారులు నరహంతులు అనుకున్న వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి మారిన వాళ్ళే తప్ప, అది సమాజానికి హితమవుతుంది తప్ప నువ్వే కీడు చేయలేదు కదా, నీకెంతకీ కష్టం కలిగింది అని చెప్పి వారందరూ కూడా యేసు ప్రభుని చూసి ఏడవటం ప్రారంభించారట. ఆడవాళ్ళు వచ్చి అక్కడైతే రాయబడిన మాట అది కదా, ఏమని, ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునిచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను యేసును వెంబడించిరి. అప్పుడు యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి. అమ్మ, నా కోసం మీరు ఏడవకండి. ఈరోజు నాకు ఏది జరగాలో నాకు ముందే తెలుసు, ఏం జరుగుతుందో కూడా తెలుసు, నేను ఏమవుతానో ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటనే సంగతి నేను ఈ లోకానికి రాకమునిపే నాకు తెలుసు. లేఖనములో ఏం రాశారో చదువుకునే వచ్చాను, ఆ లేఖనాలను బట్టి నేను కూడా బ్రతుకుతున్నాను. సో ఈరోజు నన్ను వాళ్ళైతే కనుక చిత్రహింసలు పాలు చేస్తారు, ఆ సంగతి నాకు తెలుసు, సిద్ధపడ్డాను. నేను నన్ను చంపేస్తారు, అది కూడా నాకు తెలుసు, నేను సిద్ధంగానే ఉన్నాను. నన్ను తీసుకెళ్లి సమాధి చేస్తే 3వ దినాన్ని ఏమవుతుంది, నేను తిరిగి లేస్తాను, ఆ సంగతి కూడా నాకు తెలుసు. నా బ్రతుకు గమ్యం ఏంటనే సంగతి, ఎలా వరవడి ఉంటుందన్న సంగతి నాకు తెలుసు. తెలియనిది మీకు, ఎందుకంటే రేపేం జరుగుతుందో మీకు తెలియదు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఏంటో నేను ఎప్పటికప్పుడు చదువుకుంటూ నా బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటూ నేను జీవించాను. అందుచేత నా జీవిత గమ్యం ఎలా ఉంటుందో కూడా నాకు అవగాహన ఉంది. తెలియనిది మీకు, ఎందుకంటే ఇప్పటివరకు దేవుని గురించి మీకు అవగాహన లేదు, ఆయన దగ్గరికి మీరు రాలేదు, మీరు ఏం చేయాలో మీకు తెలియదు, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలో మీకు అర్థం కాదు కనుకనే మీ పుస్తకం చివరిలో దేవుడు మీకు ఏం చెప్పాడు అంటే, ఎన్నాళ్ళ ఆయుష్ ఉందో, మీరు ఏ విధంగా చనిపోతారో, చనిపోయిన తర్వాత మీరు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా, ఇవన్నీ రాసి పెట్టాడు దాంట్లోనూ. కానీ చిత్రం ఏంటంటే కనుక ఆ దేవుని భాష చదవటం మీకు అర్థం కావట్లేదుగా. ఎప్పుడైనా వస్తేగా, మీరు మొదటి నుంచి జీవితంలో ఉన్నప్పుడే కనుక ఒకవేళ దేవుని పుస్తకాన్ని కనుక మీరు చక్కగా చదువుతున్నట్టయితే మీ బ్రతుకు చివరి ఎలా ఉంటుందో కూడా మీకు అవగాహన ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ సడన్గా వచ్చి నీ బతుకు పుస్తకం ఏదో చదువుతానంటే ఎట్లా కుదురుతుంది, నీకు అర్థం కాదు కదా, అందులో రాయబడిన మర్మం ఏంటో నీకు అర్థం కాదు కదా. కాబట్టి నా బ్రతుకు యొక్క గమ్యం ఏంటో నాకు తెలుసు. తెలియదు ఎవరికే, ఏడుస్తున్నా మీకే అర్థం కావట్లేదు. ఎంతసేపు మీరు, మీ పిల్లలు, మీ భర్తలు, మీ కుటుంబాలు, లేకపోతే కనుక మీరు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, వీటితోనే మీరైతే కనుక జీవనం సాగిస్తున్నారు. కానీ ఏదన్నా ఒకవేళ కనుక సీరియల్లో సినిమా చూసినప్పుడు అందులో ఎవరైనా కష్టపడుతుంటే మాత్రం దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది మనకి. సీరియల్లో కనపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ పడే పాటలు ఎవరైతే ఉన్నారో వాటిని చూసి ఏడ్చే మనుషులు ఉన్నారని. కానీ చిత్రం అంటే కనుక తన కుటుంబాన్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎవరో కనపట్లేదు. ఎవరికో ఏదో జరుగుతుంది అనుకుంటే కనుక, జరగబోతుంది అనుకుంటే తొందరపడుతున్నారు మీరు, అది చూసి మీరు కంగారు పడిపోతున్నారు. కానీ మీ భర్తకు, మీ భార్యకి ఏం జరగబోతుందో మీకు తెలుసా, మీ పిల్లలకో మీ తల్లిదండ్రులకు ఏం సంభవించబోతుందో మీకు తెలుసా, చివరికి మీకేం జరుగుతుందో మీకు తెలుసా. ముందు ఇది తెలుసుకుని దానిని బట్టి మీరు తొందరపడండి. ముందు నాకేం జరుగుతుందన్న సంగతి మీకు తెలిస్తే దానిని బట్టి తగుదైన జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభుకి తనకి ఏం జరగబోతుందో తనకి తెలుసు, అందుకనే ధైర్యంగా ఉన్నాడు. నా కథ సుఖాంతం అవుతుంది, నేను తాత్కాలికంగా కష్టపడినప్పుడు కూడా దేవుడు నన్ను సమాధిలోంచి తిరిగి లేచి తన పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. దేవుడు నాకు వాగ్దానం చేసినట్టుగా ఆయన కుడి పార్శ్వం నన్ను కూర్చోపెట్టుకుంటారు. దిస్ ఈజ్ ది, నాకు జరగబోతే కనుక దిస్ ఈజ్ ద వే అనుకున్నాడు ఆయన. అర్థమవుతుంది. కానీ మన దగ్గరికి వస్తే కనుక మనకి తెలియదు. అయినప్పుడు కూడా యేసు ప్రభు బాధ చూసి ఏడుస్తున్నాం, సినిమాలో ఉన్న యాక్టర్ని చూసి ఏడుస్తున్నాం, సీరియల్లో జరిగే సన్నివేశాన్ని బట్టి ఏడుస్తున్నాం, పక్కింటోళ్ళకో పొరుగింటోళ్ళకో మరొకటికో చూసినప్పుడు అప్పుడు కూడా మనకు దుఃఖం వస్తుంది. అందరిని చూసి ఏడుస్తున్నాం. దరిద్రం ఏంటంటే కనుక మనకు జరగబోయే దాని గురించి మనకు అవగాహన లేకపోవడం చేత మనం మాత్రం మన గురించి ఆలోచించట్లేదు. ఇదే యేసు ప్రభు అయితే కనుక హెచ్చరికగా మనకి చెప్పిన మాట ఏంటో, ముందు మీకేంటో ఆలోచించండి, మీరు గురించి ఆడవండి. మీకేం జరుగుతుందో తెలుసా? ఈరోజు వరకు అయితే కనుక మీరేదో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరో బాధపడుతున్నారు, అయ్యో పాపం అని మీరు అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని గురించి కూడా మరో కొంతమంది అయితే తర్వాత అందరం మిమ్మల్ని చూసి అయ్యో పాపం కదా అనుకునే రోజు వస్తుంది.
మీరు 10 మందిని చూసి అయ్యో పాపం అంటాం కాదు, 100 మంది మిమ్మల్ని చూసే దగ్గరికి అయ్యో పాపం అనుకో రోజు వస్తుంది. ఆ రోజు దాని నుంచి బయటపడటానికి మీకు ఓపిక ఉండకపోవచ్చు, మీ ఇంట్లో ప్రాణం కూడా లేకపోవచ్చు. మీరు దానికోసం భయపడండి. మిమ్మల్ని చూసి ఎవరో అయ్యో పాపం అనకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. వీళ్ళందరూ యేసు ప్రభుని చూసి అయ్యో పాపం అన్నారు. నన్ను పాపం అనుకోవాల్సిన అవసరం లేదమ్మా. నా జీవిత గమ్యం ఏంటో, ఏం జరగబోతుందో నా గతి నాకు తెలుసు, మీకే తెలియట్లేదు. కాబట్టి నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడవండి అమ్మా. మీకు మీ బతుకేంటో మీకు అర్థం కావట్లేదు, మీ జీవితం ఎలా ముగిసిపోతుందో తెలియట్లేదు, భవిష్యత్తులో మీరు పడబోయే పాటలు అంటే మీకు అర్థం కావట్లేదు. ఈ రోజు వరకు చూసుకుని ఇదే నిజం అనుకుంటున్నారు. ఎప్పటికీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఉండదు. మీ శరీరం సహకరించని రోజు వస్తుంది, మీ కుటుంబీకులు మీ మాట వినని రోజు వస్తుంది, లోకంలో మీ మాట చెల్లుబాటు కాని రోజు వస్తుంది, మీరు ఆశించింది కనీసం తినటానికి కూడా దొరకని రోజు అయితే కనుక రాబోతుంది. భవిష్యత్తు అయితే కనుక జరగబోయేది ఇదే. ఆ రోజును తలుచుకుంటే కనుక అప్పుడు మీకు తెలుస్తుంది మ్యాటర్ ఏంటని. మిమ్మల్ని గురించి మీరే ఏడ్చే రోజు. ఇప్పుడో జరిగిన తర్వాత ఏడవటం కాదు, కానీ రాబోయే దినం కోసం ముందుగానే మీరు జాగ్రత్త పడి ఆ శోధన నుంచి తప్పించుకునేటట్టుగా మీకు తగిన ఏర్పాట్లు మీరు చేసుకోండి. నా నిమిత్తము కాదు కానీ మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఇదిగో గొడ్రాండును కరణి గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వస్తున్నాయి. పిల్లలు కనకుండా ఉన్నవాళ్ళు సంతోషపడే రోజు ఒకటి ఉంది. వాళ్ళ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక పిల్లలు లేరనేది అనటం కాదండి, పిల్లలు పుట్టకుండా ఉన్నందుకు దేవుని స్తోత్రం అనుకుంటారు. ఎందుకంటే ఈరోజు మనం కనుక్కున్న పిల్లలు మన కళ్ళ ముందే కనుక ఏదైనా ఒకళ్ళు కనుక పడరాని పాటలు పడుతుంటే, వాళ్ళు దెబ్బలు తింటుంటే, వాళ్ళు చెడిపోతుంటే, రాకూడని రకరకాల రోగాలు వాళ్ళకి వస్తుంటే కనుక తల్లిదండ్రులు నలిగిపోతున్నారండి. ఈరోజు వారికి ఎదురవుతున్న సమస్యను బట్టి నెమ్మది లేదు. తల్లిదండ్రులు అయితే దుఃఖముతో శోకముతో అయితే కనుక వాళ్ళకున్న ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. పిల్లలకు కనుక్కోవటమే తప్పైందా అనుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులు. యేసుప్రభు అంటున్నాడు, కననే వారు గొప్పలు. వాడికి ఈ బాధలు లేవు, వాడికి ఈ బాధలు. ఎందుకంటే వాడి పిల్లలు ఎలాగోరేరు కనుక వాడు పడే పాటలు చూస్తే మేమైతే బాధపడవలసిన అవసరం లేదనుకుంటారు. మనం పడటం కంటే కూడా, మనకు కలిగిన శ్రమ కంటే కూడా మన పిల్లలు పడే శ్రమ చూసి తట్టుకోలేమండి. ఒంటి మీద మనకి దెబ్బ పడినా పర్లేదు, కానీ మన పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము. మనం ఆకలితో ఉన్నా పర్వాలేదు, కానీ మన పిల్లలు ఆకలితో ఉంటే కనుక తట్టుకోలేం కదా. మన కన్నీరు వస్తున్నా పర్వాలేదు, మన పిల్లలు కనుక ఏడిస్తే కనుక అసలు తట్టుకోలేం కండి. అందుకని పిల్లలు కనకుండా ఉంటే మంచిది అనుకునే రోజులు వస్తాయి. మీ పిల్లల్ని రేపటి దిన నా లోకం అలాగే చేస్తుంది. నన్ను కొట్టడం, నన్ను శిక్ష వేయటం, నన్ను సిలువ మయించటం, నన్ను చంపేయటం కాదు. మీ పిల్లలను కూడా మీ కళ్ళ ముందు ఎలాగే చేసిన రోజు, నీతిగా బ్రతకాలనుకున్న మీ పిల్లలకి ఒంటి మీద దెబ్బలు పడుతున్న రోజున తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి దేవునికి మీరైతే కనుక విన్నవించుకోండి. నాకు కలిగిన కష్టాన్ని బట్టి మీరు ఏడుస్తూ దేవునికి చెప్పడం కాదు. దేవుడు ఆల్రెడీ నా గురించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీ పిల్లల గురించి మీరు ఆడవండి. ప్రభా, నా పిల్లలైతే కనుక ఇలాంటి దుఃఖంలోకి రానకుండా చూడు, ఇలాంటి శిక్ష అయితే కనుక పిల్లలకి పడకుండా చూడు ప్రభా, ఇలాంటి మరణం నా పిల్లలకి రాకూడదు, నా కన్న పేగైతే కనుక తట్టుకోలేదు, నేనైతే కనుక చూస్తూ తట్టుకోలేను కదా అని మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అన్నాడంట. అప్పుడు ఆ సమయంలో మీకు కలిగే కష్టం ఎలా ఉంటుందనుకుంటే, మా మీద పడుడని పర్వతములతోనూ నన్ను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుతున్నారు. అంటే దాక్కోవాలని ప్రయత్నిస్తారు. కొండల్లోకి పర్వతాల్లోకి పారిపోవలసిన రోజులు వస్తాయి. జరగబోయే సీన్ అయితే అది. ఎందుకంటే నీతికి ఈ రోజు లేదు, రోజు ఉండదు. వాళ్ళు నీతిగా బ్రతకాలనుకున్నా, మంచిగా బ్రతకాలనుకున్నా, యథార్థతతో జీవించాలనుకుంటే ఈ లోకం సహించదు. నేను ఏదో ఒక విధంగా అయితే కనుక ఇబ్బంది పెట్టాలని కోరుకుంటుంది. నీ కన్న తల్లిదండ్రులే ఒప్పుకోరు, నువ్వు కట్టుకున్న వాళ్ళు కూడా ఒప్పుకోరు. నువ్వు నిజం మాట్లాడతానంటే కనుక వాళ్ళు సహించదు, నువ్వు యథార్థంగా ఉంటానంటే కనుక వాళ్ళు ఒప్పుకోరు. వారవలేరు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళే మిమ్మల్ని అప్పగించేస్తారు. వాళ్ళే మిమ్మల్ని అప్పగించేస్తారు. తండ్రే తన కుమారుని అయితే కనుక అప్పగించే రోజు రాబోతుంది. ఎందుకంటే వీడు చెడబుట్టాడు, మేమందరము కూడా తిని తాగి తిరుగుతుంటే వీడు దేవుడు దేవుడు అంటున్నాడు, మేమందరము కూడా లోక మర్యాదను పాటిస్తుంటే వీడు దేవుని మర్యాదను తిరుగుతున్నాడని చెప్పి ఇంట్లో ఉన్న పిల్లలను, కట్టుకున్న వాళ్ళను కూడా అయితే కనుక దుష్టుల చేతికి అప్పగించి శిక్షించేటట్టుగా వీళ్ళే ప్రయత్నిస్తారు. దుష్టుల చేతికి వీళ్ళే అప్పగిస్తారు. ఎంత అంటే కనుక మిమ్మల్ని చంపు ప్రతివాడు కూడా ఏమనుకుంటాడట, మిమ్మల్ని చంపే ప్రతివాడు కూడా అయితే కనుక నేను దేవునికి అయితే కనుక మేలు చేస్తున్నాను, దేవుని పని చేస్తున్నాను అనుకునే రోజులు రాబోతున్నాయి కదా. మిమ్మల్ని చంపు ప్రతివాడు కూడా ఇలాగే మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరైతే మాత్రం ఇలాంటి పని మాత్రం చేయకండి. నా గురించి ఏడవటం కాదు, కానీ ముందు మీకు ఆ శోధన కలగకుండా ఉండటం కోసం మీరైతే కనుక దేవునికి మిమ్మల్ని మీరైతే కనుక సమర్పించుకోమని యేసుప్రభు ఆ రోజు చెప్పాడు. కాబట్టి యేసుప్రభు శ్రమలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏడవలసింది యేసు కోసం కాదు, ఎవరి కోసం? నీ కోసం, నా కోసం ఏడవ. ఎందుకంటే రేపటి దినాన్ని మన బ్రతికి ఎలా ఉండబోతుందో తెలియదు. ఈరోజు దేవుని కృపను బట్టి పక్కలను చూసి జాలిపడే స్థితి మనకుంది, కానీ రేపటి దినాన మనల్ని చూసి జాలిపడే రోజులు లోకానికి రాబోతున్నాయి.
మనల్ని చూస్తే కనుక గుక్కపట్టి ఏడ్చే రోజులు మన పిల్లలకి రాబోతున్నాయి. మనల్ని చూస్తే కనుక గుండెలు బెంబేలు పడిపెట్టేట్టుగా కట్టుకున్న వాళ్ళు కానీ కన్న తల్లిదండ్రులు కానీ బాధపడే రోజులు రాబోతున్నాయి. నిన్ను ప్రేమించేవారు నీకు పట్టిన గతి చూసైతే కనుక బాధపడే రోజులు రాబోతున్నాయండి. సో ఆ స్థితి మనకి రాకుండా మనమైతే కనుక దేవుని చేతిలో పడి తప్పించుకునే అవకాశం ఉండాలనుకుంటే ముందుగానే మనల్ని గురించి అయితే కనుక ఆ దేవుని ముందు మనం ఏం చేయాలట? ఏడవండి. మీ పాపములను ఒప్పుకోండి. ప్రభువా, నాకు ఆ స్థితి వద్దు, నేనైతే కనుక ఆ ఘోరమైన పనిలో అయితే కనుక నేను పాలు పంచుకోలేను. ఈరోజు ఆ తప్పులోంచి నేను తప్పుకున్నందుకు గాను రేపటి దిన ఆ ఘోరమైన శిక్ష నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ఆ దేవునికి అయితే కనుక మనం విన్నపం చేసుకునే పరిస్థితి రావాలి. మరి అట్టి స్థితిలో మనం ఉన్నప్పుడు మాత్రమే యేసు ప్రభు చేసిన త్యాగానికి ఒక పరమార్థం దొరుకుతుంది. ఆయన అర్థం చేసుకున్న రోజున, ఆయన చేసిన పనిని మనం సరైన విధంగా వినియోగించుకున్న రోజున యేసు ప్రభుడు పడిన ఆ త్యాగములు అయితే కష్టం ఏదైతే ఉందో దానికి మనం అయితే కనుక విలువనిచ్చిన వాళ్ళం అవుతాం. మరి అట్టి స్థితిలో మనందరూ ఉండాలని, ఆ దేవుని కృపకు మనందరూ కూడా పాత్రుడు కావాలని, లోకమందు ఉన్నంతసేపు మనం దేవుని భయము చేత జీవిస్తాం. రేపటి దినాన క్షేమంగా ఆ పరలోకంలో మన సంతోషం అనిపించాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.